ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రైన్స్కి కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో, విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది. అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడుండే చిన్న చిన్న గూడాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. దీనికి కావాల్సిన వాటర్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం. కొల్లేరులో నీళ్ళన్నీ వస్తున్నాయి. ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది. పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. కిందన కూడా ఇది డ్రైన్ అవుట్ కావాలి. దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరిని అలర్ట్ చేశాం. అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు లేకపోతే ఎస్పీ, మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. వాసార్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటట్టు రెయిన్ఫాల్ కానీ, సబ్మెర్జెన్స్ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ కానీ, ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాడుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇక్కడ విజయవాడకు వచ్చే కొందికి ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 3,97,860 మందికి ఇచ్చాం. మధ్యాహ్నం లంచ్ అయితే 4,33,400 మందికి ఇచ్చాం. రాత్రి డిన్నర్ కూడా 4,26,280 మందికి ఇచ్చాం. ఇప్పటి వరకు 97,70,000 మందికి ఆహారాన్ని అందించాం. అంటే 97,70,000 పాకెట్స్ని ఇంతవరకు అందించాం ఈ 8 రోజుల్లో. ఇంకొక పక్క వాటర్ అయితే 94 లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం. మిల్క్ 28 లక్షల మిల్క్, 28 లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం. బిస్కెట్స్ 41 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాం. క్యాండిల్స్ 3,33,000 ఇచ్చాం. అదే మరి మ్యాచ్ బాక్సెస్ 1,97,000 మ్యాచ్ బాక్స్ సరఫరా చేశాం. ఇంకొక పక్క ఈరోజు 62 మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంతవరకు 163 టన్నులు మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మొత్తం 236 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 417 ట్రిప్స్తో తీసుకెళ్లారు. ఇంతవరకు మొత్తం చూస్తే 2,090 ట్రిప్పులు నీళ్లు తీసుకుపోయి వాళ్ళకి సరఫరా చేశాం. ఇదంతా కూడా వాటర్ సప్లై ఇన్ lakh లీటర్స్ చూస్తే 120 లక్షల, అంటే 120 లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లనే ఉంది. 12,197. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు. వాషింగ్ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది. 1,200 వెహికల్స్ పనిచేస్తున్నాయి. డోర్ డెలివరీ ఇస్తున్నాం. 1,10,000 కుటుంబాలకి ఇప్పుడు అందజేశాం. మొత్తం 2,32,000 కుటుంబాలకు అందజేయాలి. రేపు ఎల్లుండిలో ఇది కూడా పూర్తి అవుతుంది. ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే 27,000 హౌసెస్ క్లీన్ చేశాం. అది కంటిన్యూ అవుతుంది. ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం. శానిటేషన్ దగ్గర 7,100 మంది పనిచేస్తున్నారు. 3,200 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశాం. ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా 368 కిలోమీటర్లు క్లీన్ చేశాం. ఈరోజు నేను చూశాను, కొన్ని రోడ్లు దిగ్గుడు చూశాను. రెండోసారి కూడా
ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు. ఎక్కడ ఇసుక అనే మాట లేకుండా, ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు. 2-3 సార్లు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది, కంటామినేషన్ ఉండదు. ఏదైనా ఉంటే ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది. బోట్లు అయితే 122 పనిచేస్తున్నాయి. డ్రోన్స్ అయితే 37 డ్రోన్స్ పనిచేస్తున్నాయి. 2 డిస్ట్రిబ్యూషన్కి, సర్వలెన్స్కి 18, స్ప్రేయింగ్కి 17. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా 1,24,000 ఫుడ్ పాకెట్స్ అందించారు. ఇప్పుడు డ్రోన్స్ని సర్వలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ శానిటేషన్కి అలర్ట్ చేసి, శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. శానిటేషన్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు, ఎంతవరకు ఇచ్చిన కంప్లైంట్స్ కానీ ఇచ్చిన డేటా బేస్ చేసుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈచ్ టీమ్ని జవాబుదారితనం చేస్తున్నాం, అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతా ఉంది. అంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు గీళ్లు తడవకుండా హైజీనిక్గా అందించగలిగాం. రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్, ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా అవన్నీ కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళా క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం.